శాఖలో ప్రక్షాళన మొదలైంది. కేఆర్ఎంబీ ఎఫెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రాజెక్టుల అప్పగింతలో నిర్లక్ష్యంపై సర్కార్ సీరియస్ అయింది. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా పనితీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామగుండం ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ అయిన వెంకటేశ్వరరావుని సర్వీస్ నుంచి తొలగించారు మంత్రి ఉత్తమ్. శ్వేతపత్రం విడుదలకు ముందే తెలంగాణ నీటిపారుదల శాఖలో ప్రక్షాళన మనం చూస్తున్నాం. కేఆర్ఎంబీ ఎఫెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. ప్రాజెక్టుల అప్పగింతలో నిర్లక్ష్యంపై సర్కార్ సీరియస్ అయింది. ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే విధంగా పనితీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రామగుండం ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావుని సర్వీస్ నుంచి తొలగించారు మంత్రి ఉత్తమ్. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రోజుగా కొనసాగుతున్న వివాదం అట్లాగే హాట్ కామెంట్స్ అటు ముఖ్యమంత్రితో పాటుగా బీఆర్ఎస్ అధినేత మిగతా పార్టీలన్నీ కూడా స్పందిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై పెద్ద వివాదమే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెద్ద మూవ్ అనే చెప్పొచ్చు గవర్నమెంట్ నుంచి. ఈఎన్సీ మురళీధర్ రావు ఎవరైతే కేఆర్ఎంబీకి మొదటి నుంచి కూడా గత ప్రభుత్వంలో కూడా ఈఎన్సీగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కూడా ఈఎన్సీగా ఉన్నారు. మురళీధర్ రావును ఈ కేఆర్ఎంబీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, కేఆర్ఎంబీ మినిట్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు, టెర్మినేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సర్వీసెస్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి అయితే సమాచారం అందుతుంది. రాజీనామా చేయమని కోరినప్పటికీ కూడా దీన్ని సస్పెండ్ అండ్ టెర్మినేషన్ ఫ్రమ్ ద సర్వీసెస్ అనే సమాచారం అయితే అందుతుంది. రాజీనామా చేయాలని ప్రభుత్వం కోరిందని చెప్తున్నారు. కాకపోతే దీనిపైన కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సస్పెండ్ చేస్తుంది ప్రభుత్వం అనేది అయితే తెలుస్తుంది. అట్లాగే ఈఎన్సీ రామగుండం కాళేశ్వరం ఇన్ఛార్జ్గా ఉన్నారు. మేడిగడ్డ పైన కూడా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది, పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. సో ఆ విషయంలో కూడా ఈఎన్సీ వెంకటేశ్వరరావును కూడా టెర్మినేషన్ ఫ్రమ్ ద సర్వీసెస్ చేశారు. సో అసెంబ్లీ రేపు పొద్దున ప్రారంభం కాబోతుంది. ఈ అసెంబ్లీలో ఇరిగేషన్ పైన శ్వేతపత్రం ఉండబోతుంది. శ్వేతపత్రం పెడతామని ప్రభుత్వం చెప్తుంది, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇది భారీ ప్రక్షాళన ఇరిగేషన్లో, నీటిపారుదల శాఖలో అని చెప్పాలి. మంత్రి ఉత్తమ్ ఈ రెండింటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రితో గత 4 రోజులుగా చర్చిస్తూనే ఉన్నారు. గత 4 రోజులుగా జాయింట్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు ముఖ్యమంత్రి అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అధికారులు పనిచేస్తే ఊరుకునేది లేదు అని. గత కొద్ది రోజుల క్రితమే ఇద్దరు, అటు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా అట్లాగే ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావు, ఇద్దరు కూడా కాంట్రాస్ట్ కామెంట్ చేశారు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై. సో అది ఒక కాన్ఫ్లిక్ట్ అయితే గవర్నమెంట్లో వచ్చింది. దానివల్ల ప్రభుత్వానికి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ప్రభుత్వంలో ప్రతిపక్షాలు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాయనే భావనకి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ సమాచారం ఉంది అనే దాని ప్రకారమే ఈరోజు ఈ మూవ్ అయినట్లుగా ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకున్నట్లుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.